ఓం శ్రీ కృష్ణాయ నమః. శ్రీకృష్ణుడు తన తలపైన నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా? త్రేతాయుగంలో వనవాసం చేస్తున్న సీతారాములు చిత్రకోట పర్వతంపై విహరిస్తూ ఉండగా సీతాదేవికి విపరీతంగా దాహం వేసింది. చుట్టుపక్కల ఎక్కడ వెతికినా వాళ్ళకి నీటి జాడ కనిపించలేదు. దాంతో శ్రీరాములు ప్రకృతిని ప్రార్థించి నీటి జాడ చెప్పమని కోరాడు. వెంటనే వనదేవత నెమలి రూపంలోకి మారి శ్రీరాముల దగ్గరికి వెళ్లి ఇక్కడ దగ్గరలోనే సరస్సు ఉందని చెప్పి నా వెంట వస్తే నీటి జాడ చూపిస్తానని చెప్పింది. నెమలి వేగంగా ముందర వెళ్తూ సీతారాముల వారు ఆ దారిని అనుసరించడానికి వీలుగా తన ఒంటి మీద ఉన్న నెమలి పింఛాన్ని దారంతా విడిచిపెట్టింది. సాధారణంగా వేసవకాల చివరన నెమలి పింఛాన్ని విడిచిపెడుతుంది. సీతారాములు వాటిని అనుసరిస్తూ సరస్సు దగ్గరికి చేరారు. కానీ నెమలి బలవంతంగా తన ఈకలను వదలడంతో నెమలి మరణించింది. శ్రీరాముడు మళ్లీ జన్మలో నెమలి త్యాగానికి గుర్తింపు వస్తుందని నెమలికి వరమిచ్చాడు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి నెమలి పింఛం అలంకారంగా మారిపోయింది. అందరూ అనండి ఓం శ్రీ కృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.